Hi comrades, this is Prajasanyam Shivshankar. Welcome to Prajasanyam News and Law channel. మిత్రమా, మనం బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్, కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్, అలాగే కాంపౌండబుల్ అఫెన్స్, నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ సమ్మన్స్ కేస్ అండ్ వారెంట్ కేస్ అన్న దాని గురించి మనం చెప్పుకున్నాం. ఈ సమ్మన్స్ కేసుని కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లో సెక్షన్ 2W అంటే సెక్షన్ 2 క్లాజ్ Wలో చెప్పడం జరిగింది. దేని గురించి? సమ్మన్స్ కేసు గురించి. అదేవిధంగా వారెంట్ కేసు గురించి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లో సెక్షన్ 2 క్లాజ్ Xలో చెప్పడం జరిగింది. మీకు బేసిక్ డిఫరెన్స్ చెప్తాను సమ్మన్స్ కేసుకి, వారెంట్ కేసుకి. ఏవైతే సమ్మన్స్ కేసెస్ కాదో అవన్నీ వారెంట్ కేసులే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డెఫినేషన్ చెప్తున్నాను. సమ్మన్స్ కేస్ మీన్స్ ఏ కేస్ రిలేటింగ్ టు యాన్ అఫెన్స్ నాట్ బీయింగ్ వారెంట్ కేస్. అంటే వారెంట్ కేసుకు సంబంధించిన కేసు కాంది ప్రతిదీ కూడా సమ్మన్స్ కేసే. సెక్షన్ 2Wలో సమ్మన్స్ కేసు గురించి సిఆర్పిసిలో చెప్పడం జరిగింది. అదేవిధంగా సెక్షన్ 2Xలో వారెంట్ కేసు గురించి చెప్పడం జరిగింది. ఈ వారెంట్ కేసు గురించి ఒకసారి మీకు నేను డెఫినేషన్ చదువుతాను. Warrant case means a case relating to an offence punishable by death, imprisonment for life or imprisonment for a term exceeding 2 years. అంటే బేసిక్ డిఫరెన్స్ మనం బాగా బ్లంట్గా సమ్మన్స్ కేసుకి, వారెంట్ కేసుకి డిఫరెన్స్ చెప్పమంటే 2 years కంటే ఎక్కువ శిక్ష పడే కేసులన్నింటినీ కూడా వారెంట్ కేసులు అంటారని మనం చెప్పొచ్చు. అంటే ఈజీ అండర్స్టాండింగ్, వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్. అంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే కేసులన్నీ కూడా వారెంట్ కేసులు, 2 సంవత్సరాలు అంతకంటే తక్కువ శిక్ష పడే కేసులన్నీ కూడా సమ్మన్స్ కేసులని మనం చెప్పవచ్చు. మిత్రులారా, ఇన్ ది criminal practice we must understand the difference between bailable and non-bailable offences, cognizable offense and non-cognizable offense, compoundable offense and non-compoundable offense, summons case and warrant case. We should know that. ఖచ్చితంగా మనం క్రిమినల్ కేసెస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు లేదా క్రిమినల్ లా నేర్చుకునేటప్పుడు సమ్మన్స్ కేసుకి, వారెంట్ కేసుకి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఖచ్చితంగా కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. కాంపౌండబుల్ అండ్ నాన్ కాంపౌండబుల్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. మిత్రులారా, బ్రాడ్గా మనం చెప్పుకోవాలంటే, సింపుల్ టర్మ్స్లో చెప్పుకోవాలంటే, అఫెన్సెస్ని మనం 2 types కింద క్లాసిఫై చేస్తే, అఫెన్సెస్ని 2 types కింద క్లాసిఫై చేస్తే, లెస్ సీరియస్ నేచర్ అఫెన్సెస్, సీరియస్ నేచర్ అఫెన్సెస్ కింద మనం క్లాసిఫై చేస్తే, అంటే లెస్ గ్రేవ్ నేచర్ అఫెన్సెస్, గ్రేవ్ నేచర్ అఫెన్సెస్, సీరియస్ గ్రేవ్ నేచర్ అఫెన్సెస్ కింద మనం క్లాసిఫై చేస్తే, లెస్ సీరియస్ నేచర్ అఫెన్సెస్లోకి బెయిలబుల్ అఫెన్సెస్ వస్తాయి, కాంపౌండబుల్ అఫెన్సెస్ వస్తాయి, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ వస్తాయి, సమ్మన్స్ కేసెస్ వస్తాయి. లెస్ సీరియస్ నేచర్ అఫెన్సెస్లోకి, సీరియస్ నేచర్ అఫెన్సెస్లోకి మనం చూసుకుంటే కనుక నాన్ బెయిలబుల్ అఫెన్సెస్, కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్, వారెంట్ కేసెస్. ఈ విధంగా మనం జనరల్గా ఒక క్రైమ్ని మనం క్లాసిఫై చేయొచ్చు. అంటే లెస్ సీరియస్ నేచర్, దాన్నే మనం
లెస్ గ్రేవ్ నేచర్ అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా చెప్పుకుంటే మరొకసారి మనం చెప్పుకుందాం. లెస్ సీరియస్ నేచర్లోకి వచ్చేసరికి బెయిలబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్, కాంపౌండబుల్ అఫెన్సెస్, సమ్మన్స్ కేసెస్ వస్తున్నాయి. సీరియస్ నేచర్లోకి వచ్చేసరికి నాన్ బెయిలబుల్ అఫెన్సెస్, కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్, వారెంట్ కేసెస్ వస్తున్నాయి. ఈ విధంగా మనం బ్రాడ్గా అంటే మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఈ విధంగా మనం ఒక అఫెన్స్ని క్లాసిఫై చేసుకోవచ్చు. అఫెన్సెస్ని క్లాసిఫై చేసుకోవచ్చు. మిత్రులారా, మనం నాకున్న పరిధిలో నేను మీకు ఇచ్చేటటువంటి ఈ విషయాలు, ఈ సబ్జెక్ట్ అనుకోవచ్చు. మీరు మరలా ఒకసారి రెఫరెన్స్ చూసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ ఫ్లోలో కానీ లేకపోతే మరొక కొన్ని ఫాస్ట్గా మనం మూవ్ అయ్యేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ లాంటివి కూడా దొరలచ్చు. అందుకని ఒక్కసారి మీరు కూడా రెఫర్ చేసుకోండి. మిత్రులారా, దిస్ ఈజ్ ప్రజా సైన్యం శివశంకర్. వెల్కమ్ టు ప్రజా సైన్యం న్యూస్ అండ్ లా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855 9095 9.